హాయ్ ఎస్, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అప్పాజీ. ఈ సంక్రాంతికి విజేత ఎవరు అంటే ప్రథమ విజేత, ముగ్గురు విజేతలు ఉన్నారు. మొత్తం 5 సినిమాలు రిలీజ్ అయితే అందులో దాదాపుగా ముగ్గురు విజేతలుగా నిలిచారు. వాళ్ళల్లో ప్రథమ విజేతగా మనం మనశంకర వరప్రసాద్ గారిని మనం డిక్లేర్ చేయక తప్పదు. అంటే రెండో సినిమాగా వచ్చింది. మొదట రాజాసాబు వచ్చింది, మారుతి దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించినటువంటి ప్రభాస్ చిత్రం రాజాసాబు. దాని తర్వాత ఈ సంవత్సరం జనవరి 12న వచ్చినటువంటి మనశంకర వరప్రసాద్ కనీ విని ఎరుగని, అంటే చిరంజీవి కెరీర్లో, మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే కనీ విని ఎరుగని కలెక్షన్లతోటి దూసుకుపోతుంది, కాసుల వర్షం కురిపిస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సమయానికి దాదాపుగా 250 కోట్లు వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. సునాయాసంగా మరో ఒక 150-200 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. అంటే ఇప్పటికీ కూడా ఎక్కడ జోరు తగ్గలేదు, కలెక్షన్స్ పరంగా జోరు ఎక్కడ కూడా తగ్గలేదు. అయితే సంక్రాంతికి మొత్తం హైదరాబాద్ నుంచి కొన్ని వేల కార్లు, దాదాపుగా 3 లక్షల మంది హైదరాబాద్ నుంచి పల్లెటూర్లకు వెళ్ళారని చెప్పి మనకి తెలుస్తుంది. 3 లక్షల కార్లు ఇక్కడ నుంచి వెళ్ళాయని చెప్పి మనకు తెలుస్తుంది. అంటే ఎంతమంది ఇక్కడ నుంచి పల్లెటూర్లకి వెళ్ళి ఉంటారు. కాబట్టి హైదరాబాద్లో కొంత ఏమైనా కలెక్షన్స్ పరంగా ఈ 3-4 రోజుల్లో కొంత ప్రభావం ఉన్నా ఈ రోజు నుంచి పుంజుకుంటుంది. ఈ నెలాఖరు వరకు కూడా పెద్ద కాంపిటీషన్ ఏమీ లేదు. కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా ఖచ్చితంగా 400 కోట్లు అయితే దాడుతుందని చెప్పి చెప్తున్నారు. 500 కోట్ల క్లబ్లో చేరిన, అంటే మొట్టమొదటిగా 500 కోట్ల క్లబ్ని ఓపెన్ చేసినా కూడా ఈ సినిమా ఆశ్చర్యం లేదని కూడా మనకి తెలుస్తుంది. అంటే ఈ సినిమాకి సంబంధించి అనిల్ రావిపూడి ఎందుకు పెద్దగా ప్రచారం చేయలేదు అంటే, ఒక సంక్రాంతికి వస్తున్న సినిమాకి చేసినట్టుగా అగ్రెసివ్గా ఈ సినిమాకి ఎందుకు ప్రమోషన్స్ చేయలేదని చెప్పి కొంతమంది అనుమానాలు వ్యక్తం చేశారు. బహుశా ఈసారి దొరికిపోయేలా ఉన్నాడు అనిల్ రావిపూడి అని. అంటే ఈసారి దొరికిపోవడం అంటే వరుస ఇది అతను సాధించినటువంటి 9వ విజయం. పటాస్ నుంచి మొదలు పెడితే వరుసగా విజయాలు సాధించుకుంటూ అతను పటాసు, సుప్రీము, రాజా ది గ్రేట్, F2, సరిలేరు నీకెవ్వరు, F3, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం, ఇప్పుడు ఇది 9వ సినిమాగా వచ్చినటువంటి ఇది. ఈ సినిమా డెఫినెట్గా ఇంకా అతను విజయ యాత్రకి, ఏదైతే అప్రతిహతంగా అతను సాగిస్తున్నటువంటి విజయయాత్రకి బ్రేక్ పడే అవకాశాలు ఉన్నాయని చెప్పి చాలా మంది అంచనాలు వేసారు, ఫిక్స్ అయిపోయారు. డెఫినెట్గా ఇది అవుతుంది, ఫ్లాప్ అయిపోతుందని చెప్పి చాలా మంది అనుకున్నారు. కానీ వాళ్ళందరూ అంచనాలకు భిన్నంగా ఈ సినిమా అసాధారణటువంటి విజయం సాధిస్తూ ముందుకు దూసుకుపోతుంది. ఇప్పుడు అందరూ అతన్ని ఇప్పటికే దీనికంటే ముందే అతనికి హిట్ మిషన్ అనే పేరు పెట్టారు. ఇప్పుడు ఇంకా నిజంగా అతను ఒక హిట్ మిషన్ లాగా దూసుకుపోతున్నాడు. ఇప్పుడు అతను 10వ సినిమా ఏంటి, ఎవరితో చేస్తాడు ఏంటి అనే క్యూరియాసిటీ అప్పుడే మొదలైపోయిందంటే, దాన్ని బట్టి ఇప్పుడు అతనికి ఎంత క్రేజ్ ఉంది. అంటే నాగార్జునతో చేస్తాడా, లేదంటే మళ్ళీ వెంకటేష్ తోటి చేస్తాడు. అంటే వెంకటేష్కి ఆయనకి బాగా, వాళ్ళిద్దరికి మంచి కెమిస్ట్రీ కుదిరింది. ఇప్పటికి 4 సినిమాలు, F2, F3, సంక్రాంతికి వస్తున్నాం, ఇప్పుడు మన శంకర వరప్రసాద్, 4 సినిమాలు చేసినటువంటి మ్యాజిక్ చేసినటువంటి కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుద్దా ఏంటి అని చెప్పి ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈవెన్ మెగాస్టార్ చిరంజీవి కూడా మంచి సబ్జెక్ట్ రెడీ చేసుకో, నీతో ఇంకో సినిమా కూడా నేను చేస్తాను, అవసరమైతే నేను వెంకీ కలిసి చేస్తామని వెంకటేష్ కూడా చిరంజీవి గారు కూడా ఓపెన్ ఆఫర్ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు అనిల్ రావిపూడి ఉన్నటువంటి పొజిషన్ కి ఏ హీరో అయినా సరే ఇమీడియట్ గా కళ్ళు మూసుకొని కాల్ షీట్స్ ఇచ్చేస్తారు. అయితే ఇప్పుడు చాలా మంది మన హీరోలు పాన్ ఇండియా హీరోలు అయిపోయారు. ఎన్టీఆర్ కావచ్చు, ప్రభాస్ కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, ఇలాగ చాలా మంది పాన్ ఇండియా హీరోలు అయిపోయి ఉన్నటువంటి తరుణంలో అతను ఎందుకనో పాన్ ఇండియాకి దృష్టి మళ్లించలేదు. తను కూడా పాన్ ఇండియా సినిమా తీసి తన రేంజ్ని, దర్శకుడిగా రేంజ్ని పెంచుకోవాలనే ఇది అతనిలో, అంటే వాస్తవానికి దగ్గరగా ఉండడం వల్ల ఇక్కడ వస్తున్నటువంటి ఈ రెవెన్యూ, ఇక్కడ తను తీసుకుంటున్నటువంటి రెమ్యూనరేషన్ ఇది చాలు, ఇదే ఎక్కువ. అంటే ఎన్నో సంవత్సరాలు కష్టపడిన తర్వాత, దాదాపుగా అతనే చెప్పాడు, 10-15 ఏళ్ళు, ఎంతో 10-15 సంవత్సరాలు కష్టపడిన తర్వాత తనకి సక్సెస్ వచ్చిందని చెప్పి. అంటే
వాళ్ళ అమ్మా నాన్న మీ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే చెప్పుకోలేని పరిస్థితిలో ఉండేవాళ్ళు. నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తుండగా మా అబ్బాయి సినిమా ఫీల్డ్ లో ఉన్నాడు అంటే ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళు చెప్పుకోలేక సిగ్గుపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇప్పుడు గర్వంగా అంటే పటాస్ సినిమా నుంచే అతను గర్వంగా మా అబ్బాయి పలానా సినిమా దర్శకుడు అని చెప్పుకునే స్థాయిలో ఉన్నాడు. కానీ ఆయన అన్ని కష్టాలు దర్శకుడిగా అంతకుముందు దర్శకత్వ శాఖలో ఎన్నో కష్టాలు పడి పైకి వచ్చినటువంటి అనిల్ రావుపూడి ఎక్కడా కూడా తడబాటు లేకుండా తప్పుడు ఇది అడుగులు వేయకుండా నిదానంగా వెళ్తున్నాడు. ఆ క్రమంలోనే ఇప్పుడు తన 10వ సినిమా కూడా బహుశా విక్టరీ వెంకటేష్ తో ఉండొచ్చు అని చెప్పి ఎక్కువ మంది అంచనాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా మనశంకర వరప్రసాద్ సినిమా ఈ సంక్రాంతి బరిలో వచ్చినటువంటి నిలిచిన సినిమాల్లో మొదటి విజేతగా, అంటే కాస్టింగ్ పరంగా కూడా ఆ సినిమాకి చాలా పెద్ద అడ్వాంటేజ్. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార ఇటువంటి స్టార్స్ నటించినటువంటి సినిమా. ఇంకా అనిల్ రావుపూడి ఇప్పుడు ఒక పెద్ద స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. అంటే ఇప్పుడు నెక్స్ట్ అనిల్ రావుపూడి ఏ హీరోతో చేసినా కూడా ఆ సినిమాకి ఒక ఇది వచ్చేస్తుంది. హీరోతో సంబంధం లేకుండా ఆ సినిమాకంటూ ఒక క్రేజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు తను కూడా నెక్స్ట్ 2027లో కూడా సంక్రాంతికి వచ్చేలాగా ఆయన ఆల్రెడీ ఇప్పుడు ప్లాన్ చేసుకుంటాడు. అంటే ఒక పక్క శర్వానంద్ ఈ సినిమాతో నారి నడు మురారి తర్వాత సంక్రాంతికి వస్తానని చెప్పి ఆల్రెడీ ఆయన ప్రకటించడం జరిగింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా సంక్రాంతికి వరుసగా 3 హిట్లు అందుకున్నాడు. ఆయన ఖైదీ నంబర్ 150, వాల్తేరు వీరయ్య, ఇప్పుడు ఇది. కాబట్టి అందరూ ఇప్పుడు సంక్రాంతి మీద కన్నేసి ఉంచారు. కాకపోతే కథ సిద్ధం చేసుకోవాలి, ఆర్టిస్టులు కాల్ షీట్స్, తర్వాత ఇవన్నీ సమకూర్చుకొని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకొని ముందుకెళ్ళి అప్పుడు షూటింగ్ మొదలు పెట్టుకోవాల్సిన ఇది కూడా ఉంటది. కాబట్టి కేవలం అనుకున్నంత మాత్రాన సంక్రాంతికి మేము రావాలనుకుంటున్నాం అని స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రాన సంక్రాంతికి వచ్చే పరిస్థితి ఉండదు. నిజానికి సంక్రాంతికి రావాలని ప్రతి హీరోకి, ప్రతి డైరెక్టర్కి, ప్రతి నిర్మాతకి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు వచ్చినటువంటి 5 సినిమాల్లో సరే రాజాసాబు అంటే బాగా డిసప్పాయింట్ చేసింది, అది బరిలో నుంచి పక్కకి వెళ్ళింది. మిగతా సినిమాలన్నిటికి కూడా అంటే టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్, ఇప్పుడు అది రవితేజ భర్తమాసలకు విజ్ఞప్తి కావచ్చు, లేదంటే నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు కావచ్చు, నారి నడు మురారి అయితే ఎలాగో నారి నడు మురారి యునానిమస్ గా హిట్ కింద డిక్లేర్ చేసినటువంటి సినిమా. ఇందాక చెప్పుకున్న మిగతా 2 సినిమాలు భర్తమాసలకు విజ్ఞప్తి కానీ అనగనగా ఒక రాజు సినిమాలు కానీ కొంత డివైడెడ్ టాక్ ఉన్నా కూడా కలెక్షన్స్ పరంగా వాటికి కూడా ఆశాజనకంగా ఉండడం గల కారణం ఏంటంటే ఈ సంక్రాంతి సీజన్ అడ్వాంటేజ్. కాబట్టి ఈ సీజన్ కి సంక్రాంతికి తమ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తారు. కానీ అందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతారు. అలాగా ఇప్పుడు ఈ సంక్రాంతికి వచ్చినటువంటి మనశంకర వరప్రసాద్ గారి సినిమా అయితే మాత్రం అన్డౌటెడ్లీ అంటే ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఏమైనా పోటీ ఇస్తాయేమో, పోటీ ఇస్తే అప్పుడు ఏమైనా ఆ సక్సెస్ రేంజ్ ఏమైనా తగ్గుతుందేమో అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ మిగతా సినిమాలు 1-2 సినిమాలు సక్సెస్ అయినా కూడా శంకర వరప్రసాద్కి పోటీ ఇచ్చే స్థాయిలో అయితే అవి లేవు. ఇప్పటికి కూడా కలెక్షన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయని తెలుస్తుంది. ఈవెన్ ఈ సినిమా సక్సెస్ గురించి ఇప్పుడు బాలీవుడ్ లో కూడా మాట్లాడుకునేలాగా ఉంది. అంటే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమాని దిల్ రాజు గారు అక్కడ హిందీలో రీమేక్ చేస్తున్నారు అక్షయ్ కుమార్ తోటి. అలాగే ఈ సినిమాను కూడా మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించినటువంటి ఈ సినిమా కూడా అక్కడ ఏమైనా రీమేక్ చేసే ఆలోచన ఉంటుందా అనే విధంగా చర్చలు జరిగేలాగా రీసౌండ్ విక్టరీ సాధిస్తుంది ఈ సినిమా. ముఖ్యంగా చిరంజీవిని ఒక వింటేజ్ చిరంజీవిగా చూడడం, ఒక గ్యాంగ్ లీడర్లో, తర్వాత ఒక రౌడీ అల్లుల్లో, ఒక జగదేగిరిలో, ఒక సుందరి, ఇటువంటి సినిమాల్లో చిరంజీవిని చూసి ఎంతగా ఎంటర్టైన్ అయ్యారు, ఎంతగా ఇదయ్యారో ఇప్పుడు అలాగా మేమంతా ఫీల్ అవుతున్నాం అని చెప్పి మన మెగా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అనిల్ రావుపూడికి 1కి 10 సార్లు కృతజ్ఞతలు చెప్తున్నారు. అలాగే ఈ సినిమా సక్సెస్ రేంజ్ ని ఇంకా పెంచడం కోసం అనిల్ రావుపూడి తనదైన శైలిలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా కృషి చేస్తున్నాడు, ఎఫర్ట్స్ పెడుతున్నాడు. ఉదాహరణకి చిరంజీవి, వెంకటేష్ ఇద్దరిని కూర్చోబెట్టి తను ఒక ముచ్చట్ల అంటే ఒక పిచ్చాపాటి లాగా మాట్లాడుకునే ప్రమోషనల్ వీడియో ఒకటి మంచి బాగా అప్పుడు వైరల్ అవుతుంది. ఈవెన్
చిరంజీవి గారి అమ్మాయి కూడా అంతకుముందు ఇంతగా ఇప్పుడు ఎక్కడ మాట్లాడింది నేను చూడలేదు. ఆ అమ్మాయి కూడా చాలా చక్కగా, అంటే తనకు కూడా సినిమా మేకింగ్ పట్ల, చిరంజీవి గారికి ఉన్న ఇమేజ్ పట్ల, తర్వాత ఆయన ఎటువంటి క్యారెక్టర్స్ చేస్తే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు అనే దాని పట్ల ఆ అమ్మాయి కూడా ఓ మంచి అవగాహన ఉందని మనకి అనిపిస్తుంది ఆమె మాట్లాడే మాటలను చూస్తుంటే. ముఖ్యంగా ఆమె అంతకుముందు కూడా ఖైదీ నెంబర్ 150 నుంచి చిరంజీవి గారి సినిమాల్లో అంత ఇన్వాల్వ్ అవ్వడం, ముఖ్యంగా కాస్ట్యూమ్ డిజైనర్ గా తను వర్క్ చేస్తున్నప్పటికీ ఈ సినిమాతో మొట్టమొదటిసారిగా ఆమె నిర్మాతగా మారింది. అంటే సాహు గార్పాటి ఒక నిర్మాత అయితే మరో నిర్మాతగా ఈ అమ్మాయి ఉంది. తను మంచి సుస్మిత కొణిదల చాలా చక్కని అవగాహనతోటి ముందుకెళ్తూ భవిష్యత్తులో తను రేపొద్దున్న తన సోదరుడు రామ్ చరణ్తో కానీ, లేదంటే పవన్ కళ్యాణ్తో కానీ, బాబాయ్ పవన్ కళ్యాణ్తో కానీ, ఫాదర్ చిరంజీవితో కానీ తను ఇండివిజువల్గా సోలో ప్రొడ్యూసర్గా కూడా సినిమాలు చేసి తను ఆ ప్రాజెక్ట్ని మంచి సక్సెస్ చేసే టీంని సమకూర్చుకొని ముందుకు వెళ్ళగలననే ఒక నమ్మకాన్ని ఆమె కలిగిస్తుంది ఆమె మాటల ద్వారా. ఏదేమైనా సంక్రాంతి బరిలో నిలిచినటువంటి మనశంకర వరప్రసాద్ గారు మొదటి విజేతగా మనం డిక్లేర్ చేయాలి. అంటే డెఫినెట్గా కొన్ని లోపాలు అనేవి ఉన్నాయి. సెకండ్ హాఫ్లో మరి సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నాడు, కొంచెం ఓవర్ అయింది, అది ఇది అని చెప్పి కొన్ని విమర్శలు ఉన్నాయి. కానీ ఆ విమర్శలను మించినటువంటి ప్రశంసలు కూడా వస్తుండడంతో అనిల్ రావిపూడికి ఉన్నటువంటి ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్, అనిల్ రావిపూడి సినిమా అంటే హ్యాపీగా మనం థియేటర్కి వెళ్ళిపోవచ్చు అనే ఒక నమ్మకాన్ని అతను ఇప్పటివరకు తీసినటువంటి సినిమాలు 8 సినిమాల ద్వారా కలిగించడం కూడా ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి నుంచి వాల్తేరు వెరీ తర్వాత వచ్చినటువంటి సినిమా డిసప్పాయింట్ చేయడం, విశ్వంబర నిరవధికంగా వాయిదా పడటం వంటి కారణాల వల్ల కూడా ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవ్వాలి అని చెప్పి మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతగానో బలంగా కోరుకున్నారు. దానివల్ల కూడా ఈ సినిమా ఇప్పుడు అసాధారణటువంటి విజయంతో, అంటే సంక్రాంతికి వస్తున్న సినిమా అనే మన టాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ అని చెప్పి మనం చెప్పుకున్నాం. దాదాపు 275 నుంచి 280 కోట్లు ఆ సినిమా వసూలు చేసిందని చెప్పి. ఇప్పుడు ఆ లైఫ్ టైం వసూళ్ళు, ఆ సినిమా సాధించినటువంటి లైఫ్ టైం వసూలుని ఈ సినిమా ఒక వారం 10 రోజుల్లోనే క్రాస్ చేశా. అంటే ముందాక చెప్పుకున్నాం ఇప్పటికే 250 కోట్లు అంటే ఇంకొక 2-3 రోజుల్లో మరో ఒక 25-30 కోట్లు అలాగే వచ్చేస్తాయి. కాబట్టి ఈ సినిమా డెఫినెట్ గా 400 కోట్లు తక్కువలో తక్కువ 400 కోట్లు కలెక్ట్ చేస్తుందని చెప్పి అందరూ చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ఇంకా ఎక్కువ చేసినా కూడా ఆశ్చర్యం లేదు, 500 కోట్లు వసూలు చేసినా కూడా ఆశ్చర్యం లేదని చెప్పి అంటారు. అంటే మన తెలుగు సినిమా కేవలం మన తెలుగు, ఇప్పుడు చిరంజీవి ఎంత పెద్ద స్టార్ అయినా ఆయనకి వేరే లాంగ్వేజెస్ లో మార్కెట్ లేదు. అలాగే విక్టరీ వెంకటేష్కి, అలాగే అనిల్ రావిపూడికి, నయనతార హిందీలోను తమిళ్లోను సూపర్ స్టార్ అయినప్పటికీ కూడా ఈ సినిమాకి పెద్ద అడ్వాంటేజ్ ఏమి అయ్యే ఇది లేదు. కేవలం మన తెలుగు వెర్షన్ ద్వారానే ఇన్ని వసూళ్లు సాధిస్తున్నాయి. ఆల్రెడీ ఓవర్సీస్ లో 3 మిలియన్స్ దాటి 4 మిలియన్లు సాధించే దిశగా ముందుకు వెళ్తుందని చెప్పి మనకు తెలుస్తుంది. ఓవరాల్ గా అక్కడ 5 మిలియన్లు సాధించినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. మొత్తం మీద అనిల్ రావిపూడి తనదైన మార్క్ కామెడీతో ఎక్కడ కూడా డీవియేట్ అవ్వకుండా, కొన్ని విమర్శలు వచ్చినా కూడా ఏ తీసిందే తీస్తుంటాడు, రొట్ట కామెడీ ఉంటుంది అని ఇటువంటి కొన్ని విమర్శలు వచ్చినా కూడా తను ఏదో ప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళందరూ రాంగ్ అని చెప్పి నిరూపించాలనే ఒక ఇది చేయకుండా చక్కగా తనదైన పద్ధతిలో మెగాస్టార్ చిరంజీవిని మెగాస్టార్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించి చాలా పెద్ద విజయాన్ని నమోదు చేశాడు. ఈ విజయ పరంపర, అనిల్ రావిపూడి సాగిస్తున్నటువంటి విజయ పరంపర ఇలాగే కొనసాగాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.